పాత నిబంధన కాలంలో మనము ప్రవక్తలను చూసినట్లయితే పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అని పిలుస్తారు. మేజర్ ప్రాఫిట్స్ అండ్ మైనర్ ప్రాఫిట్స్. ఈ మేజర్ ప్రాఫిట్స్లోనికి వస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నమాట? హెస్కేల్కి దేవుని యొక్క రాకడలో జరగబోయే కొన్ని సంగతులను పాత నిబంధన కాలంలో చూచినటువంటి వాడన్నమాట. యోహాను ఎలాగైతే దేవుని యొక్క రెండవ రాకడకు సంఘము ఎలా సిద్ధపడితే దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారో, ఆ ప్రవచనాలను, ఆ దర్శనాలను పద్మాసు దీవులో ఉండి ఎలాగైతే చూడగలిగాడో, అలాగనే హెస్కేలు కూడా చాలా దర్శనాలను చూడడం జరిగిందన్నమాట. ఆ దర్శనాలలో భాగంగానే ప్రవక్తల గురించినటువంటి ఒక దర్శనాన్ని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. ఏమనంటే, మరియు యెహోవా వాక్కు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చును, నరపుత్రుడా ప్రవచించుము. నరపుత్రుడా ప్రవచించుచున్న ఇశ్రాయేలు ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనస్సు వచ్చినట్లు ప్రవచించు వారితో నీవిలాగున చెప్పము. ప్రవక్తలు నానా రకాలన్నమాట. ఈ నానా రకాలలో ఒక రకమైనటువంటి ప్రవక్తలు ఎలా ఉన్నారంటే, వారి మనస్సు దేని వైపు ఆకర్షితమైతే దాని వైపు మళ్లింపబడి దానిని దేవుని మాటగా చెప్పి ప్రవచించి ఇది యెహోవా వాక్కు అని లాస్ట్లో ఏం చేస్తారన్నమాట? తగిలిస్తారన్నమాట. ఇలాంటి ప్రవక్తలు మొట్టమొదటి నుంచి కూడా ఉన్నారన్నమాట, ఇప్పుడు కూడా ఉన్నారన్నమాట. అయితే అలాంటి ప్రవక్తలను మరి దేవాతి దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఈ రోజున ప్రవచించవచ్చాం, ఈ రోజున వారికి మనసుకు నచ్చినట్లుగా ప్రవచించి ఇది దేవుడు పలికినటువంటి ప్రవచనం అని చెప్పేసి మనుషులను మభ్యపెట్టి, మనుషులను మోసపుచ్చి వారు జేబులు నింపుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఒక గడియ వస్తుందన్నమాట. ఈ గడియ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మనము చేసినటువంటి ప్రతి దాన్ని కూడా ఏం చేస్తాడు? దేవుడు లెక్క తీస్తాడు అన్నమాట. అలాంటి ప్రవక్తలు ఉంటే ఏమవుతుందంటే సమాజము పాడైపోతుంది, దేవుడి యొక్క సంఘము పాడైపోతుంది. ఈ రోజున సంఘాలు సరిగ్గా ఉండాలంటే ఎవరు సరిగ్గా ఉండాలి? మొట్టమొదటిగా సావుకుడు సరిగ్గా ఉండాలి, ప్రవక్త సరిగ్గా ఉండాలి. వాళ్ళు దేవుని యొక్క దర్శనాన్ని చూసినట్లుగా చెప్పాలి. లేకపోతే మనము మనుషులను సరైన మార్గంలో నడిపించడానికి దేని యొక్క వాక్యమే సరిపోతుంది, దేవుని యొక్క వాక్యమే సరిపోతుంది. మనకున్న రెవల్యూషన్ ఇస్ ఎనఫ్, మనకున్నటువంటి ఈ యొక్క వాక్యము సరిపోతుంది. ఒక మనిషిని దేవుని భయములో, దేవుని భక్తిలో, దేవుని ఆలోచనలో నడిపించడానికి దేవుడు మనకి 66 పుస్తకాలు కలిగినటువంటి 66 భాగములుగా ఉన్నటువంటి క్రీస్తు శరీరముగా పిలువబడుతున్నటువంటి ఈ లేఖన భాగాన్ని మనకి ఇచ్చాడు. ఇది సరిపోతుంది. దేనికంటే దేవుని తెలుసుకోవడానికి, దేవుని ఉద్దేశముల ప్రకారం మన బ్రతుకును సరి చేసుకోవడానికి, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, దేవుని స్వభావం లేక మన స్వభావమును మార్చుకోవడానికి ఏం సరిపోతుంది అనమాట? ఇప్పుడు ఉన్నటువంటి లేఖన భాగాలను మనము చదివి అర్థం చేసుకుంటే సరిపోతాం. మళ్ళీ ఒక ప్రవక్త వచ్చి ఒక గొప్ప సూచక్రియ చేతేనే కానీ తప్ప నేను నమ్మను, విశ్వసించను అనడానికి ఇక్కడ ఏమీ లేదు. ప్రభువైన యేసుక్రీస్తు అన్ని పరిసయ్యులు, సద్దూకయ్యులు నువ్వు దేవుని కుమారుడు అనబడ్డానికి, మెస్సీ అనబడ్డానికి, క్రీస్తు అనబడ్డానికి ఒక సూచక్రియ చేయమని చెప్పేసి అడిగితే ఆయన ఏమన్నాడు? ముందు మొక్క మాట్లాడతాడు, ఆ మొక్క కావాలి నాకు.
నిన్న క్విజ్లో ఎలా మాట్లాడితే మీకు మార్కులు ఇచ్చారా? మరి నా దగ్గర ఎందుకు మాట్లాడతారు ఇలాగా? విశ్వాసం లేని మూర్ఖతరం వారు ఏమడుగుతున్నారు? సూచక్రియ అడుగుతున్నారు. ఏ తరం వారంట? విశ్వాసం లేనటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సూచక్రియ ఎవడు అడుగుతాడు? సూచక్రియ ఎవడు అడుగుతాడు? నమ్మనటువంటి వాడు అడుగుతాడు. తోమాను చూసి దేవుడు ఏమన్నాడు? ఇంకో మాట్లాడుతాడు. అవిశ్వాసే ఉండక చదవమాట. అవిశ్వాసివి కాక విశ్వాసి ఉండుమని నేను. హల్లెలూయా. మీరు బాగా స్టడీ చేసినా కూడా నాకు ఆ మొక్క రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. మర్చిపోకూడదు, ఎగ్జామ్ అయిపోయిందని మర్చిపోకూడదు. హల్లెలూయా. విశ్వాసి అయి ఉండమని చెప్పేసి అడుగుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో తిరిగాడైనా? 3.5 సంవత్సరాలు. ఎన్ని అద్భుతాలు చూసుంటాడు 3.5 సంవత్సరాలలో. చాలా సూచక్రియలు, చాలా అద్భుతాలు చూశాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పారు ఏమనంటే, నేను 3వ దినమున పునరుత్థానుడు అవుతానని. అయితే ఆయన పునరుత్థానుడు అయ్యాడనడానికి వారు సమాధిని చూసినప్పుడే అర్థమవ్వాలి. సమాధిలో ఏముంది? ఏముంది? ఏమీ లేదు కదా. ఏముంది? సమాధిలో ఏముందమ్మా? ఆయన వస్త్రములు ఎలాగున్నాయి? మడిచి ఉన్నాయి. ఆయన వస్త్రములు ఎలాగున్నాయి? మడిచి ఉన్నాయి. మడిచి ఉన్నాయి అంటే అర్థం ఏంటంటే ఆయన తిరిగి లేచాడని, ఆయన వచ్చాడని. ఎవరైనా వస్త్రములు సమాధిలో కానీ ఎక్కడైనా మడత పెట్టి పెట్టారంటే వారి యొక్క అర్థం ఏంటంటే వారు తిరిగి వస్తారని చెప్పేసి ఒక సూచన అంటారు. తిరిగి వస్తాను ఖచ్చితంగా అని. ఆ వస్త్రాలు ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయే వాళ్ళు చక్కగా మడత పెట్టేసి అక్కడ పెడతారా? మనము సరైనటువంటి డిసిప్లిన్లో ఎదిగినటువంటి వాళ్ళమైతే పొద్దుటే లేవగానే ఏం చేస్తాం? బెడ్షీట్లన్నీ కూడా ఒకసారి ఏం చేస్తాం? దులిపి కప్పుకున్న బెడ్షీట్ని కాస్త ఏం చేస్తాం? బద్ధకస్తుల గురించి కాదయ్యా నేను చెప్పేది. హల్లెలూయా. వీళ్ళు ఒకరికొకరు మాట్లాడేసుకుంటున్నారు. హల్లెలూయా. బద్ధకస్తులు లేరు. అది ఎవరు చేస్తారన్నమాట? కొంచెం ఇంట్లో అలవాటు చేసినటువంటి వాళ్ళు. నిన్ను కాదులే ఈయనట్ల. హల్లెలూయా. అని క్వశ్చన్ మార్క్ పేసేట్ చూస్తున్నాడు. అన్నిటికీ నన్నే అంటాడు అన్నాడు. హల్లెలూయా. అయితే అక్కడ ఫోల్డ్ చేస్తారంటే దాని మీనింగ్ ఏంటంటే ఆయన లేచాడు, తిరిగి వచ్చాడని మీనింగ్ అనమాట. అది చూసినప్పుడు కూడా వారికి ఏం గుర్తు రాలేదు? లేఖనములు గుర్తురాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు గుర్తు రాలేదన్నమాట. ఆయన చెప్పినటువంటి ప్రవచనము, అని చెప్పినటువంటి వాక్యము వారికి గుర్తు రాలేదు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు సందర్భానుసారంగా దేవుని యొక్క వాక్యము మనకు గుర్తొస్తూ ఉంటే ఆ వాక్యము మనల్ని నడిపిస్తున్నట్లు లెక్క. ఆ వాక్యము మనలను నడిపిస్తున్నట్లు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఐక్యపరచబడి మన నడకడిలో ఆయన ఇన్వాల్వ్ అయ్యి మనకి డైరెక్షన్ ఇస్తున్నాడని లెక్క అన్నమాట. అటువంటి సహాయంతో, అటువంటి సహవాసంతో, అటువంటి అనుబంధంతో మనము నడవగలం. దేవుడు మనను ఎలా కోరుకుంటున్నాడంటే ప్రతినిత్యము కూడా ఆయన ఆలోచనలో, ఆయన ఆధ్వర్యంలో, ఆయన సహవాసంలో మనము నడవాలని చెప్పి కోరుకుంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అని చూడండి, తండ్రి సహవాసంలోనే ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమిపై నడిచాడు.
అందుకే అని అంటాడు, నా తండ్రి నాలో ఉండే సమస్తమును చేస్తానని చెప్తాడు. నేను చేస్తున్న క్రియలు బట్టి అయినా మీరు నేను తండ్రి వద్ద నుంచి పంపబడ్డానని చెప్పేసి తెలుసుకోండి. నా క్రియలు నన్ను పంపిన వాడికి వచ్చి నా గురించి సాక్ష్యం ఇస్తానని చెప్తాడు. అంటే ఈయన ప్రతి ఒక్కటి కూడా ఎవరి సహవాసంలో, ఎవరి ఆధ్వర్యంలో చేసుకుంటూ వెళ్ళాడు అన్నమాట. తండ్రి ఆధ్వర్యంలో, తండ్రి సహవాసంలో చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఆయనను వెంబడిస్తున్నామని, ఆయన ఆలోచనలు తగినట్లుగా నడుస్తున్నామని మనము ఎప్పుడు చెప్పగలమంటే, మనం ఆయన సహవాసంలో, ఆయన ఆలోచనలో ఎప్పుడైతే ఏకీవించి నడుస్తుంటామో మనము చెప్పగలం. ప్రతి సందర్భాన్ని బట్టి దేవుడు మనకి గుర్తు చేస్తాడనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనకి గుర్తు చేస్తాడు. గుర్తు చేస్తున్నాడు అంటే మనము చాలా తండ్రిలో అనమాట. దేవుని ఆ యొక్క సహవాసంలో, సహాయంతో మనము నడుస్తున్నామని. ఈ ప్రవక్తలందరూ కూడా ఎలా తయారైపోయారంటే, దేవుని సహవాసంలో లేరు, దేవుని సహాయం కోసం చూడట్లేదు, దేవునితో నడవటం కూడా లేదనమాట. పైపెచ్చి ఏమని చెప్తున్నారంటే, ఇది యెహోవా వాక్ అని చెప్పి దినాలను ఏం చేస్తున్నారన్నమాట, మోసము చేస్తూ ఉన్నారు. మోసము చేస్తున్నటువంటి ఈ ప్రవక్తలకు ఏమంటున్నాడు అన్నమాట, శ్రమ అని చెప్తున్నాడు. మీకా చెప్తాడు, మీకా 3:11 జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పు. అయినను వారు యెహోవాను ఆధారము చేసుకొని, యెహోవా మన మధ్యనున్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకుందరంట. హల్లెలూయా. వీళ్ళు ఏ విషయంలో యెహోవాను ఆధారం చేసుకుంటున్నారు? మనం చెప్పే ఏ మాటైనా, మనం ప్రవచించే ఏ ప్రవచనమైనా దేవుడు దానిని బట్టి మనను శిక్షించడు. దేవుడు మనకు ఆధారమే ఉన్నాడు. యెహోవా మన మధ్యన ఉన్నాడు, ఏ కీడు మాకు రాదని చెప్పేసి వీరు చెప్పే ఈ యొక్క అబద్ధపు ప్రవచనాలను బట్టి వారు అనుకుంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అలాగే అనుకున్నారు. ఇది యెహోవా కనుదృష్టి నిలిపినటువంటి ఆలయము. దేవుడు ఎల్లప్పుడూ కూడా తన దృష్టి ఈ మందిరం పైన ఉంచుతానని చెప్పాడు. తన ప్రవక్త అయినటువంటి, తను అభిషేకించుకున్నటువంటి, తను ఏర్పరుచుకున్నటువంటి సొలొమోను ప్రార్థన ఆలకించి దేవుడు మరి ఈ స్థలం పైన ఎప్పటికీ కూడా నా దృష్టి నిలుపుతా అని చెప్పాడు. ఏ కీడు మనకి రాదు, ఏ యొక్క రాజు కూడా దీని మీద దండెత్తి జయాన్ని చూడలేడు, ఏ రాజు కూడా ఈ మందిరమును పాడు చేయలేడు అని చెప్పేసి వారు దుర్మార్గముగా వ్యవహరిస్తూ, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడుస్తూ, దేవుని యొక్క శాస్త్రములకు వ్యతిరేకంగా నడుస్తూ ఏమని ఆధారం చేసుకున్నారంటే, ఈ మందిరమును ఎవరు కూడా పాడు చేయలేరని, ఈ మందిరమును ఎవరు కూడా కూల్చలేరని, మన ఎవరు కూడా నాశనము చేయలేరని చెప్పేసి వారు అనుకుంటూ వచ్చారన్నమాట. వారి యొక్క విశ్వాసం ఒక పక్క గొప్పదే కావచ్చు, కానీ ఇంకొక పక్క ఏం చేయాలన్నమాట, దేవుని యొక్క వాక్యానికి తగినట్లుగా మన యొక్క క్రియలు, మన ఆలోచన, మన ప్రవచనం, మన మాట అన్నీ కూడా ఉండాలి. కానీ ఇది లేకోకుండా ఇదొక్కటే చూపిస్తూ ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు, క్రియలు లేని విశ్వాసము ఏమంట, మృతము, సచ్చిన దానితో సమానం అంట. క్రియలు లేని విశ్వాసము. వాళ్ళు ఏం చేస్తారు, క్రియలు లేవు వాళ్ళ దగ్గర. విశ్వాసం చూస్తే దేవుడు మన మధ్యన ఉన్నాడు, యెహోవా మనకు ఆధారము, ఏ కీడు మనకి రాదు, ఎవరు కూడా మళ్ళేమీ చేయలేరు. మనము చేయాల్సింది మనం చేస్తూ మన విశ్వాసాన్ని చూపించాం. మనం చేయాల్సింది చేయకుండా విశ్వాసం ఒకటి చూపిస్తే దానివల్ల ప్రయోజనము ఏమీ ఉండదన్నమాట. హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రవక్తలందరూ కూడా ఏం చేస్తున్నారన్నమాట, మనస్సు వచ్చినట్లు, మనస్సు అంటే
వారి మనసు డబ్బుపైకి వెళ్ళిపోతే డబ్బును ఆధారం చేసుకోవడము, ఎవరైనా పొగడ్తలకు నింపేసి వాళ్ళని ఉన్నతమైన పదవులు ఇస్తారంటే దానికోసం ఆశించడం, ఇలాగా వారి ఇష్టం వచ్చినటువంటి త్రోవలకు వెళ్ళిపోయి ప్రజలను ఏం చేస్తున్నారన్నమాట, దేవుని మాటతో వారిని మోసపరుస్తూ వస్తున్నారు. ద్వితీయోపదేశకాండము 23:4 చదువుదాం. Deuteronomy chapter 23 verses 4. ఏలయనగా మీరు ఐగుప్తులోను వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొనరాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి నదుల యారలోని పెతేరులో నుండి నీకు విరోధముగా బేరు కుమారుడైన బిలామును పిలిపించరు. ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును శపించడానికి బాలాక్ అనే రాజు ఎక్కడి నుంచి ఎవరిని పిలుస్తున్నాడు అన్నమాట, బిలాముని పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి? పెతేరులోనండి, అవునా? పెతేరులో ఉన్న బిలాముని బహుమానాలతోటి వీటితోటి ఆకర్షించి దేని కొరకు పిలుస్తున్నాడంటే తన పక్షమున ఇశ్రాయేలు ఏం చేయాలన్నమాట, శపించమని చెప్పేసి. మొట్టమొదటిగా బిలాము నేను రానని చెప్పాడు. తర్వాత మనసు దేనిపైకి వెళ్ళిందనమాట, పొగడ్తల వైపు, బహుమానాల వైపు, ధనం వైపు వెళ్ళాలి. ధనం ఉందా తన దగ్గర? తనే లేడు. తనే లేనప్పుడు ధనం ఏమవుతుంది, వేరే వాళ్ళకి పోతుంది. మన మనస్సు వచ్చినట్లు మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, మన ఇష్టం వచ్చినట్లు ప్రవచించి ఒకరిని ఇద్దరిని కొంతమందిని మోసపరచొచ్చామో కానీ అల్టిమేట్గా ఒక రోజున ఏమవుతాం అనమాట, దొరికిపోతాం. దొరికిపోయినప్పుడు దేవుడు కఠినంగా శిక్షిస్తాడు. అబద్ధ ప్రవక్తలకు, మోసపుచ్చే ప్రవక్తలకు, మనసు వచ్చినట్లు ఇష్టానుసారమైనటువంటి ప్రవచనాలను ప్రవచిస్తూ దేవుని నామాన్ని అడ్డు పెట్టుకునే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తాడు అనమాట, శిక్షించబోతున్నాడు. ఒక రోజున దేవుడు అంటున్నాడు, ప్రభువా నీ నామమున మేము అనేకమైన సూచక్రియలను మేము చేయలేదా, అనేకులను స్వస్థపరచలేదా, దయ్యాలను వెళ్ళగొట్టలేదా అంటే దేవుడు ఏమంటున్నాడు, ఆయన నామాన్ని ఉపయోగించి చేశారా వీళ్ళు? అన్నా కదా, ఆయన నామాన్ని ఉపయోగించి చేశారు. కానీ దేవుడు ఏమన్నాడు, మీరెవరో నాకు తెలీదు, మీరెవరో నాకు తెలీదు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ప్రవక్తలో దేన్ని ఆధారం చేసుకున్నారన్నమాట, వారి మనస్సును ఆధారం చేసుకున్నారు. పేతురు గారు చెప్తాడనమాట, 2 పేతురు 2వ అధ్యాయము 1-3 వచనాలు చదువుదాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనమ కర్మకు భిన్నభిప్రాయములను రహస్యముగా బోధించుచు మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రాలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడుచున్నది. వారు అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పొచ్చు, మీ వలన లాభము సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదంట. వారి నాశనం అంట కునికి నిద్రపోదని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అధికమైనటువంటి అబద్ధ బోధకులు మరి వరిష్టానుసారమైనటువంటి బోధలు చేస్తూ అనేకులను మోసపుచ్చుతున్నారు. మనసులో ఇచ్చిన బట్టి, మనసులో కలిగినటువంటి ఆలోచనలను బట్టి వారు ప్రవచించి లాస్ట్లో ఏమని చెప్తారన్నమాట, ఇది దేవుడే చెప్పాడు అని చెప్పి. రెండోది ఏం చెప్తున్నాడంటే స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు. ఈ బుద్ధిని స్వబుద్ధి. దేవుడు మన బుద్ధిని ఆధారం చేసుకుని నడవమని చెప్పాడా? దేవుని యొక్క జ్ఞానము చేత నడవమని చెప్పాడా? దేవుని యొక్క జ్ఞానము. ఈ భూమి పైన ప్రతి మానవుడు
సత్యమైన మార్గంలో నడవాలన్నా, నిత్యమైన మార్గంలో నడవాలన్నా, దేవుని స్వభావాన్ని స్వతంత్రించుకోవాలన్నా తన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. దేన్ని? తన స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, దేవుని ఆధారం చేసుకుని నడవాలన్నమాట. హల్లెలూయా. సామెతలు 3:5 చెప్తాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనిక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. హల్లెలూయా. మన స్వబుద్ధి కాదు, మన సొంత ఆలోచన కాదు, మన సొంత జ్ఞానము కాదు, దేవుని ఆలోచన, దేవుని జ్ఞానము, దేవుని ఆధారం చేసుకొని మనం నడవాలి. దేవుని జ్ఞానము మనకి ఎప్పుడు అనుగ్రహింపబడుతుంది అంటే, దేవునితో మనము సరైన సహవాసంలో ఉన్నప్పుడు దేవుడు మనకి అజ్ఞానాన్ని ఇస్తాడు. సొలొమోనుకి భూమి పైన ఉన్నటువంటి మనుషులందరికంటే అధికమైన జ్ఞానం ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారో? దేవునితో మంచి సహవాసంలో ఉన్నప్పుడు వచ్చింది. దేవునితో మంచి సహవాసంలో ఉన్నప్పుడు. నీ జ్ఞానం అధికం అవ్వాలన్నా, నీ ఆశీర్వాదం అధికం అవ్వాలన్నా, నువ్వు అనేకుల ముందర ఘనత పొందాలన్నా, నేను చాలా చాలా ఉన్నత స్థితిలో ఉంచాలన్నా ఎవరిని ఆధారం చేసుకోవాలంటే దేవుని ఆధారం చేసుకోవాలి. మన స్వబుద్ధిని కాదు, మనకున్నటువంటి ఆలోచనలను, మనకున్నటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని మనం ముందుకు వెళితే కనుక అది మనల్ని ఏం చేస్తుంది అనమాట? నాశనమునకు నడిపిస్తుంది. 37 దావీదు కీర్తన 7 చెప్తాడు, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు ఏం చేయాలంట? కనిపెట్టుకొనుము అంటాడు. యెహోవా ఎదుట ఏం చేయాలంట? మౌనముగా ఉండాలి. మనము పెద్ద పెద్ద అధికారులు ఎద్దుకు వెళ్ళినప్పుడు, రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటాం, మౌనంగా ఉంటాం కదా. మన పిల్లలు అల్లరి చేస్తున్నారనికి, ఇక్కడ నువ్వు ఇంట్లో ఉన్నట్టు ఉండకూడదు అని చెప్పి ఒక్కోసారి అయితే ఒక తల్లి ఏం చేస్తుంది అనుకున్న మాట వినకపోతే లాగిపెట్టి ఒకటి కొట్టేస్తుంది. ఇక్కడ మనము అలా ఉండకూడదు అని. అంటే లోక అధికారుల దగ్గర వాళ్ళు ఎంతో జాగ్రత్త తీసుకుని వాళ్ళు ఏం చెప్తారా అని చెప్పి మౌనముగా ఉంటారు. లోకంలో ఉన్నటువంటి అధికారులను, ప్రభుత్వాలను, రాజ్యాలను కలిగి చేసినటువంటి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి దేవుని ఎదుట మనం మౌనముగా కనిపెట్టాలి. ఆయన ఏమి మాట్లాడతాడా అని. ప్రవక్తలు కొన్ని నెలలు, సంవత్సరాలు దేవుని సన్నిధిలో మౌనముగా కనిపెడితే వచ్చినటువంటి గ్రంథమే మన దగ్గర ఉన్నటువంటి గ్రంథము. ఒక దర్శనం రావడానికి రోజులు తరబడి దేవుని సన్నిధిలో కనిపెట్టారు వాళ్ళు. ఊరకనే దర్శనాలు రావు, ఊరకనే కళలు రావు. దేవుని సన్నిధిలో మౌనముగా కనిపెట్టాలి. దేవుడు నాతో మాట్లాడాలి, తన చిత్తాన్ని బయలుపరచాలి, తన ఉద్దేశాలను బయలుపరచాలి అని చెప్పి ఎవరైతే దేవుని సన్నిధిలో కాచుకుని కూర్చుంటారో దేవుడు వారితో మాట్లాడతాడు. మనమే ఉన్నాము, మన మాట విని కొద్ది సమయం స్పెండ్ చేసే వాళ్ళతో ఎక్కువ మాట్లాడతాము. కంగారుగా వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడతామా? విన్నటువంటి వాళ్ళతో మాట్లాడతామా? కాసేపు కూర్చున్నటువంటి వాళ్ళతో మాట్లాడతామా? వీడి దగ్గర మాట్లాడడానికి వీడు అసలు మన మాట వింటేనే కదా వీడితో ఏం మాట్లాడతామని చెప్పేసి అని ఏం చేస్తామట? లెక్కలో నుంచి తీసేస్తాం. దేవుని సన్నిధిలో కనిపెట్టేవారు ఎవరో, కనిపెట్టినటువంటి వారు ఎవరో, నమ్మకముగా ఉండేవారు ఎవరో, నమ్మకముగా ఉండనటువంటి వారు ఎవరో దేవుడు చూస్తూనే ఉంటాడు. ఆయన ఆకాశమందు ఉన్నటువంటి తన సింహాసనం మీద నుంచి అంటే ఆయన వంగి చూస్తాడంట. ఆయన వంగి చూస్తాడంట. ఇంకొకటి ఏంటంటే ఆయన భక్తులు అనబడిన వారు మాట్లాడుకుంటేనంట వచ్చి వేస్తాడంట. యెహోవా భక్తులు మాట్లాడుకొని చుండగా యెహోవా ఆసక్తి కలిగి చెవికి ఆలకించుచున్నాడంట. మనం మాట్లాడుకుంటేనే చెవికి ఆలకించే దేవుడు మనం మొరపెట్టినప్పుడు చెవి మూసుకుంటాడా? మూసుకోడు. అందుకే ఇంకో చోట అంటాడు, చెవులు కలుగజేసిన వాడు వినకుండానా, కనులు కలుగజేసిన వాడు కానకుండానా. ఆయన చూస్తాడు, ఆయన వింటాడు. ఆయన చూసే దేవుడు, వినే దేవుడు అన్నప్పుడు మనం చేసే ప్రతి పని, మనం మాట్లాడే ప్రతి మాట ఆయన ఏం చేస్తున్నాడు అన్నమాట?
చూస్తూనే ఉన్నాడు, వింటానే ఉన్నాడు. అలాంటప్పుడు మన పెదవుల నుంచి రావాల్సిన మాట అంతా కూడా ఎలా రావాలన్నమాట? పవిత్రమైనదే రావాలి, పాజిటివ్ వర్డ్సే రావాలి. ఓ విషయంలో వెలిసి నేను మెచ్చుకుంటా. ఎందుకు తెలుసా? అన్నీ పాజిటివ్గా మాట్లాడదు. ఎందుకు రాదని మనకే వస్తుంది. ఆయన 3 అన్నాడు, నేను 2 అన్నా. నేను 2 ఎందుకు అన్నానంటే 2 లేదో 1 అన్నా. మొత్తం అన్ని మనం తెచ్చేసుకుంటే పాపం మిగతా వాళ్ళందరూ ఏమవ్వాలి అని చెప్పేసి కొంచెం నేను అంటే మనం మాట్లాడే మాట, ఒక ప్రార్థన, అలాగే ఒక ప్రక్క విశ్వాసం, ఈ 2 ఉండాలి. కొంతమంది విశ్వాసంతో ప్రార్థన చేస్తారు, వెంటనే రెండో పక్క ఏమైనా మాట్లాడతారంటే అయితంటావా. వెంటనే ప్రార్థన అవ్వగానే నోట్ల నుంచి ఏమొస్తుంది అన్నమాట? అవిశ్వాసపు మాట. చరీతంటావా అని వీళ్ళ ప్రార్థన మీద వీళ్ళకి ఏం లేదనమాట, ఏం లేదు, నమ్మకం లేదు. నువ్వు చేసినటువంటి ప్రార్థన దేవుడు విన్నాడు అనే ఒక నమ్మకం నీకుంటే దేవుడు ఏమంటున్నాడు? నమ్మిన ప్రతి వానికి అనుగ్రహింపబడతా అంటాడు. అదే కదా పత్రికలో చెప్తాడు, మీరు ప్రార్థనలో వేటిని అడుగుతారో అవి మీకు అనుగ్రహింపబడి ఉన్నవని మీరు విశ్వసించిన ఎడల, నమ్మిన ఎడల, నమ్మిన వానికి, విశ్వసించిన ప్రతి వానికి కూడా అవి ఏమని అన్నమాట? అనుగ్రహింపబడినాయి. హల్లెలూయా. ఎక్కడుందో చదవండి ఒకసారి. డౌట్ఫుల్గా చూస్తున్నారు అందరు నాయక. మొదటి యోహాను 5:14. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినది. మనమేమి అడిగినను ఆయన మనం ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయన వేడుకునే మనకు కలిగినవని ఎరుగుదామంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మనము ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా దేవుడు మనకి ఇచ్చాడు అని చెప్పేసి మనం నమ్మితే, నమ్మిన ప్రతి ఒక్కడికి కూడా ఏమవుతుంది అనమాట? అనుగ్రహింపబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రవక్తలను చూసినప్పుడు స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు అనమాట. మరి వారి మనస్సులను, వారికి ఉన్న జ్ఞానాన్ని దీన్ని ఆధారం చేసుకుని వెళ్తున్నారు. ప్రొవెర్బ్స్లో చెప్తాడు 20:26లో, తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకుని అంటాడు. ఏంటంట? తన మనస్సును నమ్ముకునేవాడు బుద్ధిహీనుడు అంట, జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకుని అంటాడు. హల్లెలూయా. జెర్మియా చాప్టర్ 17:9 చదువుదాం ఒకసారి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు అంటాడు. హల్లెలూయా. ఈ హృదయాన్ని నమ్ముకుని వెళ్ళిపోయామనుకో, నా హృదయం చెప్తుంది ఇది దేవుని చిత్తమే అని కొంతమంది చెప్పేస్తారు కదా. పెళ్ళిళ్ళ విషయంలో చెప్తారు చాలామంది, నాకు దేవుడు నా హృదయంలో అనిపించాడు బ్రదర్, అందుకే నేను చేసుకున్నాను. అయితే చేసుకున్న కొన్ని రోజుల తర్వాత, నెలల తర్వాత వీళ్ళకి ఏదో శ్రమ వస్తుంది. అప్పుడు అంటారు వచ్చి, దేవుడు చెప్పాడే, దేవుడు చెప్పినప్పుడు ఇలా చేశాడని చెప్పి. దేవుడు చెప్పాడా, నీ హృదయం చెప్పిందా? క్లారిటీ ఉండదు. ఏముండదు? క్లారిటీ ఉండదు. వీళ్ళకి మంచి అనిపిస్తే నా హృదయంలో ప్రేరేపణ వచ్చింది బ్రదర్, చేసేస్తాను. వీళ్ళకి చెడు జరిగింది అనుకో, దేవుడు ప్రేరేపణ ఇచ్చి కూడా ఇలా చేసేస్తాడు నన్ను. దేవుడు చెప్పాడు అనుకో, శ్రమైన, నిందైన, అవమానమైన వాటన్నిటిలో నుంచి మరలా ఆయన ఏం చేస్తాడనమాట? బయటికి వచ్చే మార్గాన్ని చూపిస్తాడు, బయటికి తీసుకుని వస్తాడు ఆయన. నీ హృదయంలో పుట్టే ఆలోచన, నీ హృదయంలో పుట్టినటువంటి ఆ సుబుద్ధిని నువ్వు ఆధారం చేసుకుని వెళ్ళిపోయి నీకు నీవే శ్రమను తెచ్చుకొని ఆ తర్వాత అది దేవుని మీదకు త్రోసివేయకూడదు. రోమిలకు రాస్తూ చెప్తాడనమాట 8:7 ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదో ఏ మాత్రమును లోబడనేరదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు అంట దేవునికి విరోధమైనది. హల్లెలూయా.
ఇక్కడ ఈ ప్రవక్తలో మనస్సులో వచ్చినట్లు, వారి మనసు చెప్పినట్లు, మనస్సులో ఉన్నటువంటి ఇచ్చను బట్టి ప్రవర్తిస్తున్నారు. స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడుస్తున్నారు. మూడోదిగా చూసినట్లయితే గుంట నక్కల్లాగా ఆలోచన చేస్తున్నమాట. ఏ నక్కల్లాగా? గుంట నక్కల్లాగా. నక్క ఆలోచన ఎలా ఉంటుంది? నక్క ఎక్కడైనా మంచి చేస్తుందా? మంచి చేసినట్టు చిన్నప్పుడు మనం ఎక్కడైనా పాఠ్య పుస్తకాలు చదువుకున్నామా? అది రాజు అవడానికి ఏం చేస్తుంది అంటే, అడవికి రాజు అయినటువంటి సింహాన్ని ఏం చేస్తుంది అనమాట, వెళ్ళి మోసం చేస్తుంది. బావా రాజు బావా, ఏం బావా రాజు బావా, నీకంటే గొప్పవాడు ఒకడు ఉన్నాడని చెప్పేసి ఊరేగుతున్నాడు, కేకలేస్తున్నాడు, అడవిలో ఉన్నాడు వాడు, పలానా చోట ఉన్నాడని చెప్పేసి వాళ్ళ బావ అయినటువంటి రాజు బావని ఏం చేస్తుంది అనమాట, రెచ్చగొట్టేస్తుంది అనమాట. ఎక్కడున్నాడు అని చెప్పేసి పాపం కన్ను మిన్ను కానుకోకుండా, ముందు వెనక చూడకోకుండా ఏం చేస్తానమాట రాజు బావా రోషంగా వెళ్ళిపోయేదానికి, ఇదిగో బావా ఇందులోంచి మాట్లాడుతున్నారు చూడంటారు. ఇందులోంచి, బావిలో నుంచి. పాపం వీడు ఇలా చూడగానే ఈడో పిచ్చోడు ఈ రాజుబాబు గారు చూసేసరికి ఈడు ముఖమే అందులో కనబడుతుంది అనుకోవట్లేదు. ఆడు పాపం ఈడే గాండ్రిస్తూ ఉంటే లోపల నుంచి ఆడు గాండ్రిస్తున్నాడు అనుకుంటున్నాడు. నా మీద గాండ్రిస్తామని చెప్పేసి నీ పన్నెండు చూస్తాడని చెప్పేసి ఈ తెలియలేని బావగాడు ఏం చేశాడనమాట, బావిలో దూకేశాడు. అంతే, బావగాడు చచ్చిపోయాడు అక్కడ. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వారి స్వార్థం కోసము ఇతరులు నాశనం చేయడానికి. ఈరోజున క్రైస్తవ సంఘాల్లో చాలా వరకు వాళ్ళ యొక్క గుట్టుని వాళ్ళే బయట పెట్టుకుంటారు. తెలుసా, కొంతమంది అసూయతో వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడేది, కొంతమంది సత్యమును మరి ఇతరులకు తెలియపరచాలని చెప్పేసి నిర్భయంగా మాట్లాడేది. రెండూ జరుగుతున్నాయి. కానీ సత్యమేదో అసత్యమేదో, మంచేదో చెడేదో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో సంఘాలు ఉండిపోయినాయి, విశ్వాసులు ఉండిపోయారు. కొంతమంది అబద్ధమును ప్రకటిస్తున్న వారికి ఏం చేస్తున్నారన్నమాట, సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజున ఏమైపోయినాయంటే సంఘాలన్నీ కూడా పాడవుతున్నాయి. అలాగా మనకి మనమే ఏమవుతున్నమాట, దిగదార్చుకుంటున్నాం. అలాంటి పరిస్థితులకు మనము రాకూడదని దేవుని యొక్క వాక్యం చెల్లిస్తుంది. అబద్ధ బోధకుల గురించి చెప్తాడు. ఏమనంటే మత్తయి సువార్త 7:15 2-3 రిఫరెన్స్లు అయిపోయింది, ముగించేద్దాం. 7:15 అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడి గొర్రెల చర్మములను వేసుకొని మీ ఎద్దుకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేలన్నమాట. పైకి ఎలా కనిపిస్తారన్నమాట, గొర్రెలా అనే ఉంటారన్నమాట. పైకి సేవకుడే, పైకి ప్రవక్తలాగానే, పైకి మంచివాడిగానే కనిపిస్తాడు. లోపల ఎలా ఉన్నారన్నమాట, క్రూరమైన తోడేలి స్వభావం. ఆ తోడేలి స్వభావం ఎలాగుంటుందంటే సమయానుకూలంగా అది తన యొక్క క్రూరత్వాన్ని చూపిస్తుంది అన్నమాట, తన క్రూరత్వాన్ని చూపిస్తుంది. అలాంటి వారిని గురించి మనకు జాగ్రత్త పడమని చెప్తాడనమాట. పరమగీతాల్లో 2:15 చదవండి. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటల చెరుపు నక్కలను పట్టుకొనడే, సహాయం చేసి గుంట నక్కలను పట్టుకొనడే. ద్రాక్ష తోట అనగా ఎవరన్నమాట, ఇశ్రాయేలు సంఘం, విశ్వాసం. విశ్వాసిని పాడు చేసే గుంట నక్కలు ఉన్నాయంట. ఈ నక్కలు, ఈ గుంట నక్కలు, ఈ నక్కలు ఏం చేస్తాయన్నమాట, పాడు చేస్తాను. ఈ రోజున సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించే దైవజనులతో ఏ ప్రాబ్లం లేదు, కానీ అసత్యాన్ని సత్యముగా ప్రకటించే వారితోటే సమస్య అన్నమాట. అబద్ధానికి జనకుడు ఎవరన్నమాట, సాతాను, అపవాది. వీడు ఏదైనా తోటలో ఏం చేశారన్నమాట, అబద్ధాన్ని సత్యముగా ప్రకటించడం బట్టే కదా మానవుడు ఏమైపోయాడన్నమాట, దేవునికి దూరం అయిపోయాడు. ఈరోజు అనేకులు ఇలాంటి అబద్ధాలను ఏం చేస్తారన్నమాట,
ప్రజల్లోనికి తీసుకెళ్ళి వెళ్తున్నారు, సంఘాల్లోనికి తీసుకుని వెళ్తున్నారు. కానీ వాక్యమును సరిగ్గా ధ్యానం చేయనటువంటి వాళ్ళు, అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నిలబడి చెప్పినటువంటి వారి మాటలే వింటూ అన్నారు. అది సత్యమా అసత్యమా అనేది వారికి ఏం లేదనమాట, గ్రహింపు లేదు, అవగాహన లేదు. ఈ అవగాహన లేకపోవటం వల్ల అనేకులు ఏం చేస్తున్నారన్నమాట, అసత్యాన్ని సత్యముగా ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేను వచ్చినప్పుడు ఒక్క విశ్వాసినైనా నేను కనుగొందునా అంటున్నాడు. అంటే అసత్యము ఎంత ఇదిగా ప్రబలమై ప్రజల్లోనికి వెళ్ళిపోయి సంఘాలను ఎంత ఇదిగా సరిపేస్తారో ఆలోచించండి. వాక్యమును మీరు ధ్యానం చేయకపోతే, వాక్యమును సరిగ్గా ఆ పరిశుద్ధాత్మని సహాయంతో అర్థం చేసుకోకుండా మీరు ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా ఏమవుతుందంటే, ఎవరు వచ్చి మోసం చేస్తారో, ఎలా మోసం చేస్తారో తెలియదు మనకి. ఆనాడు అవ్వకు కూడా తెలియలేదు, పాపం అవ్వకు కూడా తెలియలేదు. ఈరోజున మనం మోసపోకుండా మెలకువ కలిగి వివేకం కలిగి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను పంపినప్పుడు ఏం చెప్పాడంటే, పావురమలే నిష్కపటులను, పాము వలె ఏం కలిగి ఉండాలంట, వివేకము కలిగి ఉండాలి. వివేకము లేకపోతే ఎవరు ఎలాంటి వారు అని వివేకం లేకపోతే ఎవరిని పడితే వాడిని ఏం చేస్తారనమాట, నమ్మేస్తాం. నమ్మి మోసపోయిన తర్వాత, దెబ్బ తినిన తర్వాత, కోలిక లేని దెబ్బ తినిన తర్వాత మనం ఏం చేయలేము. అసలు దెబ్బ తినకోకుండానే మెలకువ కలిగి ఉండాలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఈరోజున మోసాలు ఎన్ని జరుగుతున్నాయో తెలుసా? మన బ్యాంక్ అకౌంట్స్ని హ్యాక్ చేయడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది అయితే సహాయం చేయమని చెప్పేసి ఫోన్లు చేస్తారు. మనము తప్పుజారి వాళ్ళ అకౌంట్కి ఏమైనా పంపించినా కానీ ఫలానా వాడు కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాళ్ళు ఓటీపీ పంపుతారు. నాకు వస్తే ఇలాగా చాలు రాపరా, నువ్వు నీ కథ ముగించు అని చెప్పి ఫోన్ వెంటనే కట్ చేసి ఆ నెంబర్ బ్లాక్ చేస్తాను. నా ఫోన్లో ఎన్ని బ్లాక్డ్ నెంబర్స్ ఉంటాయి అలాంటి. ఎంతమంది ఎన్ని రకాలుగా వాట్సాప్లో, ఫేస్బుక్లో ఇంకా రకరకాలుగా సహాయం చేయమని చెప్పేసి, విశ్వాసం అని చెప్పి ఇలాగా అన్ని రకాలుగా మాట్లాడినా కూడా వెంటనే కరుణ కలిగిన హృదయంతో మీ అకౌంట్లో ఎక్కువ డబ్బులున్న అకౌంట్తో పంపించుకోండి. బాగా బీద అకౌంట్లు ఉంటాయి కదా, ఆ బీద అకౌంట్లో ఒకవేళ పంపించాలనుకుంటే అందులో 500 వేసి 500 పంపించాం. అర్థమైందా? ఇది నాకు ఎప్పటి నుంచి అనుభవం అంటే 2008 నుంచి నాకు అనుభవం. అప్పట్లోనే నాకు ఫారెన్ కంట్రీ నుంచి నీకు రకరకాల వస్తువులు వచ్చినాయి, లేదా లాటరీ తగిలింది 30 లక్షలు 40 లక్షలు, నువ్వు 20,000 పంపిస్తే దాన్ని ప్రాసెస్ చేస్తామని ఇప్పుడు 2008లో స్టార్ట్ అయినాయి నాకు. అంటే అప్పట్లోనే నా శాలరీ ఉండేది 30,000 40,000 ఉండేది కనుక నా అకౌంట్లో, ఎవరి అకౌంట్లో డబ్బులు ఉంటే వాళ్ళకి వస్తూ ఉంటాయి. అకౌంట్లో రన్నింగ్ అవుతూ ఉండాలి. మనీ అకౌంట్లో రన్నింగ్ అవుతుందంటే నీకు కాల్స్ వస్తాయి, ఇలాంటి ఫేక్ మెసేజెస్ ఎక్కువ వస్తాయి. డైలీ రొటేషన్కి జరుగుతుందంటే ఖచ్చితంగా వస్తాయి. బేద అకౌంట్ ఉన్నవాడికి రావి, అసలు అకౌంట్లో డబ్బులు మెయింటైన్ చేస్తాడు రావు. కొంత గొప్ప ఉండాలి, ఆ సింగిల్ డిజిట్ అండ్ డబుల్ డిజిట్ అని ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడు వస్తాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడు? ఇలాగ ఎంతోమంది మోసం చేసేవాళ్ళు చాలామంది, గుంట నక్కలు చాలా ఉన్నాయి. 3వ 4వ ఏం చెప్తున్నాడంటే, బీటల దగ్గర వారంట నిలువరంట. ఈ దగ్గర పాడైపోతున్నటువంటి ఆ ప్రాకారములను, ఆ పగిళ్లలో నిలబడి ఆ ప్రాకారమును దిట్టపరచరు అన్నమాట. సంఘ కాపురి పని ఏంటంటే, బీద గొర్రెని ఏం చేయాలన్నమాట, బక్క చిక్కిపోయిన దాన్ని మళ్ళా దాన్ని బాగా మంచి ఆహారం పెట్టి బలిసిన వాడితో సమానంగా చేయాలి. అంటే ఇక్కడ భౌతికమైనటువంటి కొవ్వు కాదనమాట, భౌతికపరమైనటువంటి అది పాప సంబంధమే. ఎవరు బలహీనంగా ఉన్నారో వాడిని ఏం చేస్తుండాలన్నమాట, విశ్వాసంలో బలపరచాలి.
వాక్య జ్ఞానంతో అని నింపడానికి ప్రయత్నించాను. దేవుని సహవాసంలోనికి ఇంకను లోతైన వేరులోనికి వాని పారునట్లుగా సహాయం. అలాగా ప్రతి సేవకుడు చేయాల్సినటువంటి పని. అలా ఎప్పుడైతే సంఘము తయారవుతుందో ప్రతి ఒక్కరు కూడా ఎలా నిలబడతారంటే, ఒకరు పడిపోతున్న పరిస్థితి వస్తే వీళ్ళు ఏం చేస్తారన్నమాట, నిలబెడతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇద్దరిద్దరిని ఎందుకు పంపించాడో తెలుసా? మొట్టమొదటి దినాల్లో పరిచర్యకు ఒక్కడొక్కడు వెళ్తే మనిషి ఒంటరి అయినప్పుడు ఏమొస్తుందంటే తొందర ఆలోచనలు వస్తాయన్నమాట. కోతిలేగా వీడు ఇష్టం వచ్చినట్టు దూకుతాడు. ఈ ఒంటరికి వెళ్తే వీళ్ళు తొందర పనులను చేస్తే తెలియదు కదా అని చెప్పి ఒకరికి ఏం చేశాడనమాట, అతని గురించి ఇతనికి ఇన్ఛార్జ్, ఇతని గురించి అతనికి ఇన్ఛార్జ్. ఒకడు పడిపోతున్నా ఇంకొకడు ఏం చేయాలన్నమాట, నిలబెట్టాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఎప్పుడైతే దేవుని సహవాసం అంటారో, కొన్ని సందర్భాల్లో శ్రమలను బట్టి ఒకవేళ భర్త బలహీనమైపోయినప్పుడు విశ్వాసంలో భార్య ఏం చేస్తుంది అనమాట, బలపరుస్తుంది. ఒకవేళ భార్య బలహీనమైపోతున్నప్పుడు భర్త ఏం చేస్తారనమాట, బలపరుస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే మరలా వాళ్ళు విశ్వాసంతో ముందుకు కొనసాగుతారు. సంఘం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే పగుళ్ళను బయటికి కనపడకోకుండా ఆ పగుళ్ళలో నుంచి మనము ఏం చేయాలన్నమాట, ఆ ప్రాకారాన్ని దిట్టపరచడానికి మనం నిలబడాలి. అది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకూడదు అనమాట. అది బ్రేక్ అవ్వకోకుండా చూసుకున్నట్టే సంఘ కాపరిది, సంఘ విశ్వాసులది ఆ బాధ్యత. నాకెందుకులే అనుకునే విధంగా వెళ్ళిపోతే సంఘాలన్నీ పాడైపోతాయి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే సంఘం ఎక్కడ కూడా అపవాదికి ఏమివ్వకూడదన్నమాట, చోటు ఇవ్వకోకుండా నడవాలి. ఆ బాధ్యత ఇరువురిది. అలా నిలవట్లేదు ఈ ప్రవక్తలు అని చెప్పేసి దేవుడు చెప్పాడు నిర్గమకాండంలో. మరి మోషే అలా లేడు. ఎలా ఉన్నాడంటే తన ప్రజల కొరకు, వారి మంచి కొరకు ఏం చేశాడన్నమాట అతను. నిర్గమకాండం 32వ అధ్యాయము 10 నుంచి చదువుదాం ఒకసారి. చదివేసి మనం నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి ఏమంట నిన్ను గొప్ప జనముగా చేసేదను అని మోషేతో చెప్పగా, మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన, నీ బాహుబలం వలన ఐగుప్తు దేశములో నుండి నీవు రప్పించిన నీ జనుల మీద ఈ కోపము మండనేలా, ఆయన వారిని కొండల్లో చంపినట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లు దీని కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను. ఈ కోపాగ్ని నుండి మల్లుకొని హల్లెలూయా నీ ప్రజలకు ఈ కీడు చేయక దానిని గూర్చి సంతాపపడమని చెప్పి ఎవరితో చెప్తున్నారో, మోషే దేవునితో చెప్తున్నాడు. దేవునికి ఎంత కోపం వచ్చిందంటే ఈ ప్రజలందరినీ కూడా ఏం చేస్తున్నాడు ఆయన. దేవునికి కోపం వచ్చినప్పుడు అలా ఏం చేయాలనుకుంటాడో తెలుసా, అక్కడ పాపిస్టులందరినీ కూడా వేసేసి ఒక కొత్త జనరేషన్ తీసుకురావాలనుకుంటాడు. ఆ కొత్త జనరేషన్కి అర్హుడైనటువంటి వాడిని ఏం చేస్తాడనమాట, తన కరముల చాటును దాచి అక్కడ వాళ్ళందరూ తుడిచేసి ఈయన కానీ అక్కడ నాటుతాడనమాట. మొట్టమొదటి గదిగా జరిగింది. భూమి పైన సమస్త మానవాళ్ళంతా కూడా పాపం చేసినప్పుడు దేవుని కోపం వచ్చింది. ఈ భూమిని అంతటిని కూడా వాష్అవుట్ చేయాలనుకున్నాడు, కడిగేయాలనుకున్నాడు ఆయన. అందుకే ఆకాశపు తూములు విప్పబడ్డాయి, భూమి జల రాసులన్నిటినీ కూడా పైకి పంపించింది. ఆకాశము నుంచి ఆ వర్షము మరి కంటిన్యూగా పడుతూనే ఉంది. ఒక రోజంతా కంటిన్యూగా పడితే మనందరం కూడా బోట్లు వేసుకుని తిరగాలి కదా.
ఓ రోజంతా కంటిన్యూగా పెడితే బొట్లు వేసి తిరగాలి వద్దా? తిరగాలి. 40 రోజులు అంటే ఆ బోట్లు పనిచేయవు, ఏం పనిచేయవు ఇక్కడ. అంత భయంకరమైనటువంటి ఆ వర్షాన్ని దేవుడు ఎందుకు పంపించాడంటే అంత భయంకరమైన పాపం ఉంది. ఆ పాపాన్ని అంతా కడిగేసి నీతిమంతుడు ఏంటి నోవాహును ఏం చేశాడన్నమాట? నాటాడు. అయితే నీతిమంతుడైన నోవాహులోంచి వచ్చినటువంటి హాము సంతతి ఏమైపోయారన్నమాట? చెడిపోయారు. వారి నుంచి పాప సంబంధమైన వచ్చినాయి. పాప సంబంధమైన జాతులన్నీ వచ్చేసాయి, తెగలు వచ్చేసాయి. ఈ తెగలన్నిటిలో నుంచి కూడా మరలా ఒకరిని తీసుకుని వచ్చి వాగ్దాన దేశంలో నాటుదామని ప్రయత్నం చేశాడు. ఆ ఒకడు ఎవరన్నమాట? అబ్రహాం. ఎవరన్నమాట? అబ్రహాం. ఈ అబ్రహాములో నుంచి కూడా మరలా నానా జాతులు వచ్చి ఈ జాతులన్నిటిలో నుంచి కూడా మరలా ఒక్కడిని తీసుకుని వచ్చి నాటుదాం అనుకున్నాడు. ఆ ఒక్కడెవరన్నమాట? యాకోబు. ఈ ఇశ్రాయేల్లో నుంచి కూడా మరలా దేవుడు మరలా ఏం చేయాలనుకున్నాడు అన్నమాట? యోధాను కోరుకున్నాడు. యోధా గోత్రాడు. ఈ యోధా గోత్రంలో నుంచి కూడా చాలా వరకు చెడిపోతా వస్తే ఇక లాస్ట్కి ఆ గోత్రకర్త దావీదుతో దేవుడు ప్రమాణం చేశాడు కనుక ఆ గోత్రంలోనే దావీదుకి కుమారుడుగా వచ్చి ఆయన ద్వారా దేవాతి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడన్నమాట? ఈ సమస్తమైన మానవులందరూ కూడా శుద్ధి చేసి తనకొక రాజ్యమును చేసుకుని ఆ రాజ్యంలో వాళ్ళందరినీ కూడా పరిశుద్ధులుగా పవిత్రులుగా చేసుకోవడానికి దేవుని యొక్క ప్రయత్నం. ఇప్పుడు నాశనం చేయడానికి ఆయనకి ఏం లేదనమాట, ఇంట్రెస్ట్ లేదు. ఇంకెంతకాలం వీళ్ళు నాశనం చేసిన వీళ్ళంతే, వీళ్ళ బ్రతుకులు మారవు, మారితే మారినాయి, చస్తే చచ్చినాయి, ఒక కాలం ఇద్దాం వీళ్ళకి, ఆ కాలం వరకు సమయం ఇద్దాం, ఫలిస్తారో. అందుకే చెప్పాడు, ఫలించని చెట్టు నరికి అగ్నిలో పారవేయబడడానికి గొడ్డలి ఎక్కడుంది? చెట్టు మొదలు పెట్టబడింది వేళ్ళ దగ్గర ఉంటే ఏం చేస్తాం? మన గిద్యోన్ లాంటి వాడికి ఒక పెన్ను ఇచ్చామనుకో, ఆడేం చేస్తాడు? ఆ రోజునే టప్ప పొడి చేస్తా ఉన్నాడు, ఇట్లా అన్నిటిన్నాడు. అర్థమైందా? ఆడికి కత్తిచ్చినా అంతే. అగ్గిపెట్టి ఒకళ్ళు ఇక్కడ పెట్టారు, వీళ్ళు బర్త్డే క్యాండిల్ వెలిగించిన తర్వాత తీరా చూస్తే ఇక్కడ ఉంది, తీసి మళ్ళీ అక్కడ పెట్టాను నేను. ఏమో నేను లేనప్పుడు లోపలికి వచ్చాడా, ఇది ఎలా వెలుగుతుందని చూద్దాం, ఒక దానికంటే ఇచ్చాడంటే పరిస్థితి రారుమారైపోద్ది. అర్థమైందా? వాడు అలాంటి వాడాడు, చక్కనైనటువంటి వాడు. హల్లెలూయా. ప్రస్తుతానికి ఏంటంటే పాపం మంచి చలాకీ వాడు, పెద్ద కొలితే సెట్ అవుతాడు. ఇప్పుడు చిన్నప్పటికి ఇప్పటికి చాలా సెట్ అయ్యాడు. నేను వాడికి 2-3 సంవత్సరాల క్రితం ఇక్కడ నేను ప్రసంగం చేస్తుంటే నా చుట్టే ప్రత్యక్షం చేసేవాడు. ఇక్కడి నుంచి దాని వెనకాల నుంచి తిరిగేవాడు. ఈ జనాలంతా నన్ను చూడడం మానేసి ఆని చూడడం చేసేవారు అన్నమాట. హల్లెలూయా. అలాంటోడికి మనము అన్నిటినీ దూరం పెట్టాలి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, చెట్టు దగ్గరే ఏం పెట్టబడిందన్నమాట? గొడ్డలి. ఫలించని ప్రతి చెట్టు కూడా ఇమ్మీడియట్గా నరికి వేయబడతాం. అయితే దేవుడు కొద్ది కాలాన్ని ఇచ్చినట్టు మన జీవితానికి ఒక కాలం ఇచ్చాడు ఆయన. ఈ కాలంలో మనం ఏమవ్వాలన్నమాట? ఫలించాలి. ఫలించకపోతే ఏమవుతుంది అనమాట? ఈ చెట్టు నరికి వేయబడతాం. సామెతలు ఏమంటాడంటే, ఇన్నిసార్లు గద్దించినను లోబడినటువంటి వాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా మరణం అవుతాడు. హఠాత్తుగా జరుగుతుంది అది. అయ్యో ఇలా జరిగిపోయిందా అనుకోవడానికి లేదు. ఇలా జరగడానికి ముందు గొడ్డలి ఎక్కడ పెట్టబడింది? చెట్టు ముందర. దేవుడు అవకాశాలు ఇస్తున్నాడు మనకి. ఈ అవకాశాన్ని మనము వదులుకోకుండా మనము ఫలించిన వాడు ఉండాలి. హల్లెలూయా. ఈ ప్రవక్తలు ఏం చేస్తున్నాడు? పాడైపోయిందని ఇంకా పాడు చేసేవారు ఉంటున్నారు, కానీ పాడైపోయే దానిని సరిచేయగలిగే ఆ బీటలలో వారు నిలబడి పడిపోకుండా ప్రాకారాన్ని ఏం చేయట్లేదు అనమాట, దానిని నిలబెట్టట్లేదు, దిట్టపరచట్లేదు. సంఘాన్ని
పడిపోకుండా ఏం చేయాలి? సేవకుడి బాధ్యత ఏంటనుకో, ఆత్మీయ స్థితిలో పడిపోకుండా కట్టుకోవాలి. ఆత్మీయ స్థితిలో కట్టుకోవాలి. ఆత్మీయ స్థితిలో కట్టుకోవడానికి నిలబడాలి. ఎవరి కోసం నిలబడాలి? సంఘం కోసం నిలబడిపోవాలి. సంఘం కోసం అవసరమైతే ప్రాణం పెట్టడానికి నిలబడిపోవాలి. మోషే సంఘం కోసము తన ప్రాణాన్ని ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో పణంగా పెట్టాడు. ఇక్కడ 4 రకాలుగా ఉన్నారు ఈ ప్రవక్తలు. మనస్సులో వచ్చినటువంటి ఆలోచనలతోటి సబుద్ధిని ఆధారం చేసుకుంటూ నక్కవలే స్వభావం కలిగి, 4వది ఏం చేస్తానన్నమాట, పడిపోయే ప్రాకారాన్ని దిట్టపరచినటువంటి వారు ఉన్నాం. ఈ 4 కూడా ఏ సంఘ కాపరికి ఉండకూడదు, ఏ విశ్వాసికి ఉండకూడదు. ఇలా లేకోకుండా దేవుడు కోరుకున్నట్లుగా మనం ఉంటే మన సంఘము కట్టబడుతుంది, మన ద్వారా మన కుటుంబాలు కట్టబడతాయి, మనము అనేకులను కట్టగలుగుతాం అన్నమాట. దేవుడు అనేకులను కట్టడానికే మనల్ని కోరుకున్నాడు, కానీ మనం పడిపోయి ఇతరులను పడగొట్టే విధంగా దేవుడు మనను కోరుకోవట్లేదు. కనుక ఆ సత్యాన్ని గ్రహించిన మనందరం కూడా వాక్యానుసారంగా మన బ్రతుకులు కట్టుకుందాం. దేవుడు అంటే కృప మనకు అనుగ్రహించును గాక.